ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, నువ్వు ఎంత కష్టపడ్డా కానీ నిన్ను అర్థం చేసుకునే ఒక తోడు మాత్రం కావాల్సింది. అది పిల్లలే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, నీ కుటుంబంలో ఎవరైనా సరే ఉంది. నిన్ను ప్రోత్సహించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఉంటే ఫ్రెండ్స్, నువ్వు ఎంత కష్టాన్నైనా ఇష్టంగానే భావిస్తావని. చాలామంది కూడా ప్రతి కుటుంబంలో కూడా అర్థం చేసుకునేవాళ్ళు లేరు అని బాధపడేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. అది భార్య కావచ్చు, భర్తే కావచ్చు, ఒకరి కష్టాన్ని ఒకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకోవడానికి ప్రయత్నించండి. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా చాలామంది తనలో తానులే మొదలు పడుతూ ఉంటారు. అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పలేరు, తల్లిదండ్రులు పిల్లలు చెప్పలేరు. ఎవరిది వాళ్ళే అది దాని పేరు పెడతారంటే తెలియకోకుండానే ఒకరికొకళ్ళు మదన పడుతూ ఉంటూ ఉంటారు, మనస్తాపం పడతారు. నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మనల్ని కనీ పెంచిన మన తల్లిదండ్రులకే చెప్పుకోలేము, మనం కట్టుకున్న మన భార్యకే చెప్పుకోలేము, మన జీవితంలో ఉన్న మన భర్తకే, మన భాగస్వామికి మనం చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, అది ఎప్పటికీ ఒంటరితనంగానే ఫీల్ అవ్వాల్సి వచ్చింది. ఎవరైనా ఎప్పుడైనా అడిగినప్పుడు మీ మనసులో భారాన్ని, మీ కష్టాలని, మీ సుఖాన్ని, కనీసం నిన్ను నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంది, ఒకసారికి 2 సార్లు